ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ సీన్ ఉన్నది, దానికోసం ఫైల్ తీసుకొచ్చినాం. ఇప్పుడు అన్న అప్పుడు కష్టాలు పడ్డాయి అన్నీ ఇందులో ఉన్నాయి, సినిమా స్టోరీలు ప్రతి ఒక్కటి. ఇది మొత్తం ఒక సినిమా కథ మొత్తం, స్టోరీ లైన్ స్టోరీ మొత్తం. ఇప్పుడు చాలా కష్టపడి రాసిన అన్న. ఇంట్రో, హీరోయిన్ ఇట్లా ఒక 10-12 సినిమాలు రాసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే మన అన్న తమ్ముడు అనుబంధం షార్ట్ అయితే తీస్తాను. షూట్ స్టార్ట్ అయింది. మన లవర్ బాయ్ సాగర్, నెక్స్ట్ మన స్వాతి. హనీ హాయ్ చెప్పరా. ఇలా బడి బంధు మన సంగీత అయితే ఎందుకో మరి ముఖం మార్చుకున్నది పొద్దుగాలని, ఎందుకో మరి అర్థమవుతలేదు. ఏమైందిరా, డల్గా ఎందుకున్నావురా? డల్గా ఎందుకు? ఫ్రెండ్స్ చీర ఎట్లుందో చెప్పండి బాబు. హాయ్ అందంగా ఉన్నట్టు అనుకుంటా ఆమెనే. సరే, కొన్ని నమ్మాల్సి వస్తుంది అప్పుడప్పుడు. నవ్వు రైట్. ఫస్ట్ టేక్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడే గట్టిగా అలవాటు కావాలి కొంచెం. వర్షం మళ్ళా పడుతుంది. నువ్వు ఆడ ఏం చూస్తాను పొట్టి? యాక్షన్ కానీ ఏం లేదక్క అని చెప్పి ఏం లేదక్క. మరి ఏం లేదనుకుంటా, ఏం లేదనుకుంటా. ఇలా చీర మంచిగా ఉన్నాయా? ఏం లేదనుకుంటా, ముఖం మార్చుకుంటా. ఏం లేదనుకుంటా ముఖం మార్చుకుంటాను. ఏమైందో చెప్పు. ఏం లేదనుకుంటా ముఖం మార్చుకుంటానండి. అసలు ఏమైనా చెప్పు. స్వాతి నువ్వు సేమ్ వేసులుగా కొంచెం డ్రెస్సులు. ఏం కాలే అక్క, ఏం కాలేదక్క, నాకు ఆకలి అయితే నేను తిననా. అటు చూడే, రాదికి చూడకు. ఎవరిని అంటాను? ఆవులు డైవర్ట్ మాట్లాడుతున్నావు. అదే ఎందుకు ఆకలి అవుతలేదు అంటానా? అదే ఎందుకు ఆకలి అవుతలేదు, ఏమైందో చెప్పు. అదే ఎందుకు ఆకలి అవుతలేదు, ఏమైనా చెప్పవా? చెప్పవా? ఎప్పటికీ ఒర్రుడేనా? సాఫ్ట్వేర్ చెప్పచ్చుగా. ఎక్కడ పెళ్లి చేస్తాను కదా, నా అత్తగారికి పోయి తింటా. ఇక ఎట్లయినా నాకు పెళ్లి చేస్తాను అంటారు మధ్యలో ఆపుతుంది ఎప్పటికి. ఇక ఎట్లయినా నాకు పెళ్లి చేస్తా అంటారు కదా, నా అత్తగారికి పోయి తింటది. ఇక ఎట్లయినా నాకు పెళ్లి చేస్తా అని చూస్తాను కదా, నా అత్తారింటికి పోయి తింటది. చెప్పు. సరే అంటే తెలుగులో చెప్పు. తెలుగు రాదా నీకు? చెప్తాడా ఈరోజు? నవ్వుతాను కాగో. ఏంటి స్వాతి, నువ్వు నా మీద కోపం ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు చూపిస్తాను? నీ మీద చూపిస్తానా మరి? కాదు, నీ మీద చూపించలేక. ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు చూపిస్తాను? ఈ సాగరికి డైలాగే రావు, అవి నవ్వుతాండి ఇక మంచిగా. ఈ డ్రెస్ బాగానే ఉన్నదా?
ఫ్రెండ్స్ కామెంట్ చేయాలి డ్రెస్ ఎట్లున్నదో, బాగున్నదో బాగాలేదో. నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటా అనుకున్నావురా? తీసుకురా, నువ్వు వేసుకున్న డ్రెస్ తీసుకురా. అయితే నెక్స్ట్ సీన్ కోసం డ్రెస్ చేంజ్ అన్నట్టు. అయితే నేను ఈ డ్రెస్ వేసుకుంటా అన్నా, నేను ఈ డ్రెస్ వేసుకుంటా అన్నా అని వేరే డ్రెస్ చెప్తాంది. మేమేమో ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సే మంచిగా ఉన్నారా అని మేము చూసినా. ఇప్పుడే మహానటికి కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేసుకుంటాను. వేసుకో, ఇట్లా సైడ్కి వేసుకొని ఉంచు. ఇటు దారా అని ఈ డ్రెస్ అట, ఈ డ్రెస్ వేసుకుంటుందట. ఈ డ్రెస్ బాగున్నదా, ఈ డ్రెస్ బాగున్నదా చెప్పి. నీది ఎందుకంటే నీది సాగర్ ఇట్రారా, సైట్ రా. ఇప్పుడు సాగర్ గారి డ్రెస్ హనీ డ్రెస్ ఇద్దరిది మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇది వేసుకోమంటాను. ఇది అయిపోయింది కదా, బాగానే ఉన్నాయి ఈ డ్రెస్ అట్లా. సో ఇంకేం డ్రెస్ బాగానే ఉన్నది. మన వాళ్ళు అందరు కామెంట్ చేస్తుంది ఇక బాగున్నది, సూపర్ సూపర్ అని. లైక్ అట కొట్టుల్లి. డ్రెస్ బాగుంటే ఏం చేయాలి, లైక్ కొట్టాలట. ఇది ఆల్రెడీ ఫస్ట్లో వేసుకున్నది కదా మీరు లవ్ వచ్చినప్పుడు. ఇదారా మన అక్క కూడా డ్రెస్ చేంజ్ చేసింది, స్వాతక్క. ఫ్రెండ్స్ వర్షం పడుతుంది. మా తిప్పల జోడి షూటింగ్ కోసం టెంపుల్కి పోవాలి, పూలు తెంపుకుంటాను. ఆడోళ్ళు ఏమో ఇంట్లో వర్షం పడితే మొలకలు వస్తారని చెప్పేసి వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. మేము మొలకలు రాం కదా, మేము విత్తనాలు కాదు కదా, మేము వచ్చి ఇట్లా పూలు తెంపుకుంటాం. సాధిరా ఈ 2 రోజులు పూలు తెంపిగా. సాగరాడు నేను గొడుగు పట్టుకొని లాగు తిప్పుతానా, ఇంకా వాళ్ళతో ఎట్లా కూర్చున్నారు. వీడు స్వాతికి లవ్ ప్రపోజ్ చేస్తాడు అన్నట్టు, అందుకోసం పూజ చెప్తాడు. మేము వర్షంలో తడితే జ్వరం వస్తుంది, జ్వరం వస్తే మళ్ళీ బడి బంద్ అంటది 4 రోజులు. ఇవాళనే షూటింగ్ అని పేరు మీద బడి బంద్ చేసింది. ఏం చెప్తారు అవ్వ బిడ్డలు ఇద్దరు, ఏం చెప్తారు? ఓహో చూపించు చూపించు. అలా రీల్ తీసుకున్నాం మేము. ఆమె ఏదో బలవంతంగా నువ్వు తిప్పినట్టున్నది, ఇష్టం లేకుండా బలవంతంగా గొర్రెను గుంజుకపోయి గర్రగా తిప్పినట్టున్నది. ఏమిరా సాగరు, మీ వదినకి చెప్పురా చేరా. ఏం చెప్పాలి, ఆయన చెప్పాడు, చెప్తే దెబ్బలు అయితే. సరే దాగేదా. ఫ్రెండ్స్ చలికి పిల్లి చూడండి, వర్షం పడుతుంటే. దబుష్ రావే రావే పిల్లి రావే దా. సంగీతం చూస్తే భయం అవుతుందా? ఏమైంది ఏమైందిరా చూడు, ఏమైంది చెప్పు. వాళ్ళకి అడ్డం పోతా ఇద్దరు మళ్ళీ వీడియో ఇస్తుందా? ఫోటో తీసుకుందాం శారీ పైన. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్. అందగత్తే, అందగత్తెలలో అందగత్తే. అన్నం తిన్నావా? ఇటు బయటికి రా, ఇట్లా. ఏం కర్రీరా? ఏం కర్రీ అంటే పప్పుచారు. ఎక్కడ తిన్నా? సాగరన్న వాళ్ళ ఇంట్లో తిన్నావా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నావా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. అవునారా? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దింపచ్చినావా? మన అమ్మమ్మకు నువ్వు వచ్చినావని చెప్పి చికెన్ తీసుకురాలే, పప్పుచారే పెట్టిందా? చెప్పు అమ్మ. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటికి. అవునా? నేను షూటింగ్ తీసి అలసిపోతానా, నాకు పప్పుచారు పెడతాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పి మన వాళ్ళకు. నేను షూటింగ్ తీసి అలసిపోతాను, నాకు పప్పుచారు పెడతాను ఫ్రెండ్స్. చికెన్ కావాలి నాకు, చికెన్ కావాలి, బలం కావాలి డైలాగులు చెప్పడానికి. పేపర్ కష్టపడ్డాం అప్పుడు. కాకపోతే ఏంటంటే అప్పుడు చూడు మంచిగా రాసిండు. గిల్ల రాయమంటే గిల్ల ఒక పేపర్ రాసినాం అనుకో, అరే పేపర్లు ఉడతానే రా, దగ్గర దగ్గర రాయిరా అంటాడు. అప్పుడు గంట కట్ట రాసిండు. అప్పుడు ఇక మా కాలేజీ దగ్గర పేపర్లు ఎత్తుకొచ్చుకొని మరీ రాసుకునేది. ఇక వరదారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అప్పుడు వాళ్ళకెళ్ళి పేపర్లు తీసుకొచ్చుకొని రాసుకునేది. అట్లా కష్టపడేది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం యూట్యూబ్ అయితే ఇట్లా నడిపిస్తాను, చూడాలి ఫ్యూచర్లో. అట్లా అండి, ఈ సినిమా తీద్దాం ఫ్యూచర్ లో. ఏమైనా అవకాశాలు వస్తే నీకేమన్నా అర్థమైతుందా? ఈ స్టోరీ లైన్ చూద్దాం. ఈ స్టోరీ లైన్ చూడండి. ప్రేమనే నా జీవితం అనుకున్న నాకు ఆ ప్రేమ వల్లనే జీవితం లేకుండా పోయింది అనేది లైన్, స్టోరీ లైన్. లవ్ బర్డ్స్ సినిమా. ప్రేమే తన జీవితం అనుకున్న ఒక ప్రేమికుడికి
ఆ ప్రేమే తన జీవితానికి ముగింపు పలికింది. ఇక స్టోరీ ఏముంటుంది అలా పోతే అర్థమవుతుంది ఇలా స్టోరీ ఏం రాసిన అయింది అని. షార్ట్ ఫిలిమ్స్ తీద్దాం అవి. అది ఎప్పుడు 2000 ఒక్క సినిమా ఇప్పుడు 10 షార్ట్ ఫిలింలు అయితే మనకు. 2013లో రాసిన కథలు ఇవన్నీ. ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఫైల్ కోసం అవసరం పడ్డది. ఇంటర్వ్యూ పోతానని చెప్పి ఫైల్. అప్పుడు బండి కొనుక్కున్నా, రాయల్ ఎన్ఫీల్డ్ బండి తీసుకున్నది, బుక్. ఓకే ఫ్రెండ్స్, మీ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. సరు నీకేమన్నా అర్థమైందా సిరావి? ఒక్క లైన్ చదువు. సాగర్ జాబ్ కి వెళ్తున్నా, చెప్పి వెళ్తా, స్వాతికి సెలెక్ట్ కావాలి బాబా గోడ్ అని మొక్కుకుంటుంది. అన్వేషణ ఇదేంటిదన్నా నాకు అర్థం కాలే. బాబు వారికి ఏంది సార్ కానీ చూడలే ఇంటర్వ్యూకి పోతానని చెప్పి ఎట్లా రెడీ అని చూడు. వైట్ డ్రెస్, బ్లాక్ పాయింట్, ఇంటర్వ్యూ ఫైల్ పట్టుకో. ఫైల్ బరువు అనుకుంటే బరువు అనుకుంటే డ్యూటీకి సాగరానికి జాబ్ వచ్చింది కదా, వెళ్తాండి ఆడు. కాదు సాగర్ రైటింగ్ చూడండి ఫస్ట్. ఈ రైటింగ్ చూసి జాబులే. ఒక్క నిమిషంలో నేను ఇదంతా అరే మరి జాబ్ పోతాను వరా, నేను ఇంటికాడ దింపుతావా? ఓకే. ఇక రేపటి నుంచి బాబా రాడు, సాగర్ గారు రాడు, నువ్వే రావాలి. ఇక మేము తీసుకొచ్చుకుంటా వచ్చి. ఇక వాడు జాబ్ పోతాడు. ఇక జాబ్ వచ్చింది కదా, నేను ఉంటా షూటింగ్ లో. ఒక అన్న తీసేస్తాను. సాగర్ గారు జాబ్కి వెళ్తాడు, నువ్వే ఉండాలి. ఓకే. ఇప్పుడు వాడు ఇప్పుడు జాబ్ పోతాడు చూడవు, ఫైల్ పట్టుకున్నాడు, జాబ్ వైట్ షర్ట్ వేసిండు, ఇట్లా వైట్ షర్ట్ ఉండు, ఇట్లా బ్లాక్ ప్యాంట్ అయితే జాబ్ వచ్చినట్టే. ఇక మళ్ళీ ఇంకా ఫైల్ పట్టుకున్నాడు వాడు. ఫైల్ అదే నువ్వు నేను లేకుండా వచ్చి షూటింగ్ చేస్తావా? చేస్తుంది. సంగీత అక్క లేదా, సాగర్ బాబా లేకపోతాడా? అమ్మా తోడు ఎట్లా సాగరు. సంగీత అక్క ఇష్టం అంటావు నువ్వు, సంగీత అక్క గురించి అన్నారావా? ఓ ఎట్లా సాగర్ మరి ఇట్లయితే మా అన్నదమ్ముల అనుబంధం ఎట్లరా? జాతరకి వెళ్తున్నావా? ఓకే. మీ మరదలికి పెళ్లి కాదే, కమ్మలు గుట్టిస్తారా? పెళ్లి కాదురా, కమ్మలు గుట్టిస్తారు. దీనికే మరదలు అంటే ఆమె ఎంత ఉండాలి? పెళ్లి అంట. ఓకే. ఏమైందండి మళ్ళీ టెన్షన్ పడతారు? భర్తగాడు అన్నది నా డైలాగ్ ఇట్లా పట్టుకో, అలానే ఉంటుంది. ఏం చెప్పాలి, ఏది పడుతుంది, ఏం చెప్పాలి? విడాకులు ఇచ్చి ఒరిజినల్ వైఫ్ ఎక్స్ప్రెషన్ ఇటు మరి ఇది ఇట్ట పెట్టరు. అందుకే పైసలు ఇచ్చినాడు, రిజిస్ట్రేషన్ కావాలంటాడు, వీడేమో ఫోన్ ఎత్తుతలేడు. రెడీ యాక్షన్. ఏం చెప్పాలి, పైసలు ఇచ్చినోడేమో రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి అంట పడతాడు, వాడేమో ఫోన్ ఎత్తుతలేడు. అట్లుంటది మన పర్ఫార్మెన్స్. బాపమ్మ హాయను, నీ పేరేంటిది? నీ పేరు ప్రమీలనా? ఆమె పేరు పర్మిల. ఇప్పుడు నీది ఇప్పుడు ఎందుకు అడుగుతా అలా పోయి ఇట్లా ఇబ్బందిలో పడతాం. ఆమె అన్న తర్వాత ఆమె డైలాగ్ చెప్తారే. ఓ పని చేయండి, సపరేట్గా పోయి పిఎస్ లో కంప్లీట్ చేయండి. యాక్షన్. ఓ పని చేయండి, సపరేట్గా పిఎస్ లో పోయి కంప్లైంట్ చేయండి. ఏంది మహానటి? ఇక మహానటి ఇప్పుడు పిఎస్ లో పెట్టి, ఇప్పుడు కేసులు పెట్టి, మహానటుడు కోట్ల చుట్టూ ఒత్తిడిగా పోలీస్ స్టేషన్ వల్ల కేసులు పెట్టి ఈ కోట్ల చుట్టూ ఎవరు తిరుగుతాడు? 10 లక్షలు ఇచ్చేంత ఓపిక ఉన్నది కానీ కోర్టు కేసుల చుట్టూ తిరిగే ఓపిక లేదా? భర్తగాడు
కరుగుతుంది కదా తిరుగుతే. ఇది పర్ఫార్మెన్స్ చూడే. ఇప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ లాయర్ల చుట్టూ కోర్టుల చుట్టూ ఏం తిరగాలి? నేను ఇప్పుడు డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా నేను, కానీ తిరుగుతాడని అనుకున్నది. అంటే కెమెరా సగం సగం ఖరాబ్ అయితే ఒక్క దిక్కే పెట్టరా, చెయ్యమన్నా చేయరాదు బ్రో, నువ్వు ఎందుకు లేని చేస్తాను. అస్సలు లాక్ బంద్ చెయ్య. మనల్ని అయితే ఎట్లా తిడతాడు ఇప్పుడు, మనం తిట్టాలి ఇప్పుడు. కావాలని చెప్పేసి అది బంద్ ఖచ్చితంగా చేయొద్దా భర్తగాడు? ఒక డైలాగ్ కాదు, కన్ను కొడతాను ఇంటర్వ్యూ ఏమైంది సాగర్? ఇంటర్వ్యూ ఏమైంది సాగర్? ఏమైంది బాబమ్మ? అప్పుడు నిన్న పోయిన దానికి నీ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చెప్పు. ఇంటర్వ్యూకి పోతా అంటే దొబ్బిందట. సాంప్రదాయని సిప్పిని భర్తగాడు బెంగాలీ భార్య. టచ్ కూర్చో. చెప్పులతోనే లేదండి, మోగాడుతుందండి. చెప్పులతో అని అడుగుతాడేంది? ఫ్రెండ్స్ చూడండి, పొద్దుగాల నుంచి అమ్మ తోడు 9:30 నుంచి వెళ్ళి ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 4:30 అవుతుంది. వీడియో మొత్తం తిద్దానంత సేపు వర్షం పట్టుకుంటూనే ఉన్నది, వర్షాలు తీసినావు. ఇప్పుడు వీడియోలో అయిపోతాను, లాస్ట్కి వచ్చిన తర్వాత ఏంటి ఎట్లా కొడతాను చూడండి. ఇక గిట్టనే ఉంటుంది. ఆ సూర్యుడా, ఓ సూర్యుడా, జర మా అమ్మని జర దయ ఉంచు మా మీద. ఇక వీడియోలు తీసే రోజు జర వర్షం పడనీయకు. కెమెరా ఖరాబ్ అయితే సూర్యుని ఎక్కువసేపు చూపిస్తే. ఇప్పుడైతే మేము అలసిపోయినాం. మన సీరియల్ ఇప్పిళ్ళు అక్కలు అయిపోయింది, అంతా అయిపోయింది. వెళ్తాను. బాయ్ చెప్పరా. బాయ్ 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 చెప్పు. బాయ్ చెప్పు. సాగరా బాయ్ చెప్పరా. నేను ఉంటుంది కదా బాయ్. బ్లాక్ కి బాయ్.